తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను బీజేపీ సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కేంద్ర పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. చతురంగ బలగాలతో మున్సిపల్ ఎన్నికల రంగంలోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్కు బాధ్యతలను అప్పగించింది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల ఇన్ఛార్జీలను కూడా నియమించుకుంటున్నాయి. బీజేపీ అదే పనిలో ఉంది. ఈ మధ్యే విజయ సంకల్ప సమావేశం కూడా నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేసింది నాయకత్వం. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసింది బీజేపీ. ప్రతి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి నేతను ఇన్ఛార్జిగా నియమించింది. వాళ్లు కూడా తమకు అప్పగించిన మున్సిపాలిటీకి వెళ్లి స్థానిక నాయకత్వంతో వ్యూహాలపై వర్కౌట్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలను నియమించింది. మహారాష్ట్ర మంత్రి ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ను తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఆశిష్ షెలార్కు మంచి ట్రాక్ రికార్డుంది. ఆయన నాయకత్వంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ సహా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్లో అనూహ్యంగా 48 డివిజన్లలో గెలిచింది. ఇప్పుడు మళ్లీ ఆయన్ని మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా పంపించింది బీజేపీ జాతీయ నాయకత్వం. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, ఎంపీ రేఖా శర్మలను తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సహా ఇన్ఛార్జీలుగా నియమించింది. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం సర్వే చేయించినట్టు తెలుస్తోంది. సర్వేలో పార్టీకి అనుకూలంగా వచ్చిన మున్సిపాలిటీలపై ఎక్కువ ఫోకస్ చేయనుందని తెలుస్తోంది. వనరులు కూడా ఎక్కువగా అక్కడే పెట్టే అవకాశం ఉందని ఆ పార్టీలో ఇన్సైడ్ టాక్. మంగళవారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటా తెలంగాణ మాట వచ్చింది. అదే రోజు సాయంత్రం మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ను నియమించింది బీజేపీ. దీనిని బట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలవాల్సిందేనని ఆ పార్టీ డిసైడ్ అయిందని అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనూహ్య ఫలితాలు సాధిస్తామని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర పార్టీ ఇన్ఛార్జ్ను నియమించడంతో పార్టీ క్యాడర్లో కూడా విశ్వాసం పెరుగుతుందని, ఇది భరోసా కల్పించే పరిణామమని చెబుతున్నాయి.